వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని అనంతసాగర మండలంలో పర్యటించారు. అనంతసాగరం, మర్రిపాడు, రాపూరు, కలవాయి మండలాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి, పత్తి, పొగాకు పంటలను మంత్రి పరిశీలించారు. ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసి అట్లాగే సార్ మన వాళ్ళని ఒకవేళ లేట్ అవ్వద్దేమో ఎన్యూమరేషన్ ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి ఆ రోజు నుంచి నేను పంపిస్తున్నాను సార్ విలేజ్ లో పంపించేసి చాలా వరకు ఫోటోస్ తీసుకొని 320 ఏ ఒక్కటి కూడా మిస్ కానికుండా మొత్తం ఎన్యూమరేషన్ ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి ఆ రోజు నుంచే నేను పంపిస్తున్నాను సార్ విలేజ్ లోకి పంపించేసి చాలా వరకు ఫొటోస్ తీసుకొని నోట్ క్యామ్ లో మనం పెట్టేస్తున్నాం సార్. ఆల్రెడీ ఫొటోస్ కూడా తీసింది సార్ ఆమె కూడా వెళ్ళేసి. అది సార్ మీరు చెప్పంగానే ఇప్పుడు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాట్లాడారు పొద్దున్నే, మొత్తం ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమన్నారు. మొత్తం ఎక్కడెక్కడ ఏదైనా సరే ప్యాడీ కానీ, కాటన్ కానీ, టొబాకో కానీ ఏది దెబ్బతిని ఉన్నా మొన్న వచ్చిన హెయిల్ స్టామ్కి దాన్ని అన్నీ కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమనండి. మీ రెవెన్యూ, అగ్రికల్చర్ కలిపి హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారా? మీరు ఉన్నారు కదా. ఎన్యూమరేషన్ ఎక్కడ మిస్ కాకూడదు, ఏ ఒక్కటి కూడా మిస్ కానికుండా మొత్తం ఎన్యూమరేషన్ చేయండి. అట్లా ఓకే. అంటే చాలా డ్యామేజ్ సార్ వీళ్ళకి పాపం అయితే ఇబ్బంది. ఏమి రాలిపోయింది కదా అంతా. అంటే 3:30 నుంచి 4 అవ్వద్దు అనుకున్నాం సార్ ఈ సంవత్సరం మనము. అట్లాంటిది పాపం వచ్చి చూసే లోపల మేడం గారు అప్పుడే ఫోన్ చేశారు సార్ నాకు. 7:30కి ఫోన్ చేశాను సార్. నేను బయలుదేరి వెంటనే 10 గంటల లోపలనే ఇక్కడికి వచ్చి మొత్తం ఫీల్డ్స్ అన్ని తిరిగాను సార్. కానీ అందరూ ప్రతి ఒక్కరు మా పొలానికి రండి, మా పొలం అంటే పోలేకపోయాం సార్. పోలేకపోయాము. కానీ అన్ని కొన్ని మేడం పక్కన పెట్టుకొని మేము అంతా చాలా ఊర్లు కవర్ చేసాం సార్. మాకు ఇంత కష్టంలో కూడా ఊరికైందంటే సార్ మీరు రెస్పాండ్ పంపించారు సార్, అధికారులను పంపించారు మీరు వెమ్మటే. మా జేడీఏ మేడం గారు కూడా వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశారు. ఆ రోజు ఉగాది అయినా అంతా వచ్చాను సార్. రైతులను ఓదార్చిన మంత్రి ఆనం పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, ప్రతి సెంటు భూమికి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 1200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఎక్కువగా వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపిన మంత్రి సుమారు 1000 మందికి పైగా రైతులు నష్టపోయారని వివరించారు. ఈ వడగండ్ల వాన మరి అనుకోనటువంటి అన్సీజనల్ వర్షం పడడం వల్ల రైతాంగానికి నష్టం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం దగ్గరలోనే చూసినటువంటి భూమి ఏదైతే ఉందో ఇది రైతుల దగ్గర నుంచి పేద కుటుంబాల వాళ్ళు కౌలుకి తీసుకొని ఆ కౌలు మత్తాకు తీసుకొని పనిచేస్తున్నారు. దాంట్లో డ్యామేజ్ అయినటువంటి భూమి 914 హెక్టార్ల భూమి. ఇది వరి పైరు. అలాగే 995 మంది రైతులు నష్టపోయారు ఈ యొక్క వడగండ్ల వాళ్ళ వల్ల అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ మండలమే కాదు, మరిపాడు కానీ, కలువాయి కానీ, రాపూర్ కానీ అంతా కలిపి దాదాపు 1200 హెక్టార్ల భూమి ఈరోజు నష్టం జరిగింది. 142 హెక్టార్ల భూమిలో పత్తి పంట దెబ్బతిన్నది.
అలాగే మెయిజ్ కానీ టొబాకో కానీ అది ఒక 20 హెక్టార్లు 25 హెక్టార్లు ఇవన్నీ దాదాపు 1289 హెక్టార్ల భూమిలో ఈ యొక్క చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయే పరిస్థితి వచ్చింది. దాదాపుగా వరి అయితే గింజ రాలిపోయింది. ఆ భూమిలో పడ్డటువంటి ఆ గింజను మళ్ళీ తీసే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే దీన్ని ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకు నష్టం జరిగింది అనేటువంటి విషయంలో తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం నేను బయలుదేరేటప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు అన్ని వివరాలు కూడా చెప్పారు. మన రెవెన్యూ, వ్యవసాయ శాఖ, అలాగే హార్టికల్చర్ ఉద్యానవన శాఖ వాళ్ళందరూ కలిసి ఎన్యూమరేషన్ చేయమన్నాం. ఇవాళ రేపట్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి నష్టపరిహారం వచ్చే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం చెప్పాం. వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ వివరాలు చెప్పడం జరిగింది. వారు కూడా ఎల్లుండి మేమందరం కలుస్తున్నాం. తప్పనిసరిగా ఈ నివేదికలన్నీ అక్కడ పెట్టి రైతుల యొక్క పడ్డ కష్టానికి ఇవాళ చేతికొచ్చే ఆదాయం పోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం, నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి మీడియా పరంగా దీన్ని ఇవాళ మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.